కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ వహిస్తారు, ఎక్కువ శాతం ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు, అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు, అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విజ్ఞతగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మీరు సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే ఆలోచనలలో కావచ్చు, కొంత అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాల విషయంలో, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని వ్యక్తీకరించడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్నపాటి చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాల్లో ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నూతన వ్యక్తులని నమ్మి కొత్తగా మీరు ఏదైనా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అదేవిధంగా నిర్ణయాల విషయంలో, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా డొనేషన్స్ ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, వీలైనంతవరకు శ్రద్ధతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అది మీకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, వ్యక్తుల యొక్క ఆశీస్సులు, నూతన ప్రదేశాలు సందర్శించి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దైవ సందర్శనలు, ఏదైనా క్షేత్ర సందర్శనలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులని వీలైనంతవరకు చూసుకుంటూ నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంతవరకు అనవసరమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వైరాగ్య భావాలని అధిగమించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. క్షేత్ర పర్యటనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వైరాగ్య భావనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ వీలైనంతవరకు ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది.